సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్కి చెందిన నీరబ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్ నియామకం జరిగింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే అధికార యంత్రాంగంలో ప్రక్షాళన మొదలైంది. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ నెలాఖరుతో పదవి విరమణ చేస్తున్న జవహర్ రెడ్డి సేవలకు దాదాపుగా సెలవు పలికినట్లయింది. ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఎవరు? 2 రోజులుగా ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రధానంగా 2 పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ఏపీ కాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ పేరు బలంగా వినిపించింది. ఆయన ఇప్పటికే చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్కు చెందిన అధికారి కాగా ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతేకాదు సీఎంఓ ఏర్పాటు పైన కసరత్తు మొదలైనట్టుగా తెలుస్తోంది. సీఎంఓలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని, మరో 2-3 రోజులలో మరో 2-3 అధికారులను నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. రవిచంద్ర గురువారం సాయంత్రం చంద్రబాబును కలిశారు. ఆయన 1-2 రోజులలో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.